ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. లలిత గారు చెప్పండి. కంత్రీనా? కంత్రీనా కాదమ్మా, కత్రీనా. నువ్వు చేసే కంత్రి పనులకి కత్రీనా కరెక్ట్ కాదు, కంత్రీనే బాగుంటుంది. ముందు చెప్పేది విను. నీతో చిన్న పని పడింది. నువ్వు నీ గ్యాంగ్ అని తీసుకొనొచ్చి చెప్పింది అర్థమైందా? చెప్పింది అర్థమైంది, కానీ మరి పేమెంటు? నువ్వు ఎక్స్పెక్ట్ చేసేదానికంటే ఎక్కువే ఇస్తా. నువ్వు పుసుక్కును పోయినా కూడా చిల్లర్ మాత్రం తెచ్చి నీ శవం మీద జల్లుతా. ఓకేనా? అలాగేనండి, నేను మా గ్యాంగ్తో దిగిపోతాను. హా, బ్యాచులర్ అంటే వాడి బట్టలు వాడే ఐరన్ చేసుకోవాలి, తప్పదు. పెళ్ళయి పెళ్ళం ఉన్నా కూడా నా పనులు నేనే చేసుకోవాల్సి వస్తుంది. కర్మ అంటే ఇదే. ఏమండి, కాఫీ? నిన్నెప్పుడు అడిగానే? ఎప్పుడో అడిగారు. మరి ఇప్పుడు తెచ్చావేంటి? ఇంత టైం ఎందుకు పట్టింది? అంటే మిల్క్ మిక్స్ చేసేసరికి కొంచెం టైం తీసుకుందండి. తీసుకోండి, తీసుకోండి. కాఫీ అంటే చప్పగా ఉంది, షుగర్ వేయలేదా? అంటే షుగర్ ఉన్న వాళ్ళు కాఫీ టీలో షుగర్ వేసుకోకూడదంట. వీడియోలో చూశాను. నాకు షుగర్ ఎక్కడుందే? ఇంట్లో ఉంది కదండి. ఓసేయ్, నువ్వు తెలియక చేస్తున్నావో కావాలని చేస్తున్నావో తెలియట్లేదు. నన్నైతే వేపుకు తింటున్నావు. షుగర్ ఉన్న వాళ్ళు కాఫీ టీల్లో షుగర్ వేసుకోకూడదంటే షుగర్ ఇంట్లో ఉన్న వాళ్ళు కాదే, ఒంట్లో ఉన్న వాళ్ళని. వీడియోలో అలా చెప్పలేదేంటండి? మరీ నీ అంత తింగరి మాలోకాలు ఉంటారని వాళ్ళు ఎక్స్పెక్ట్ చేసుండ్రే. ఇవ్వండి, మీకెందుకు శ్రమ? నేను చేస్తాను ఐరన్. నువ్వు చేస్తావా? నాకు ఐరన్ చేయడం వచ్చండి. బేసిక్గా ఇది మగరాయి టైప్ కదా, వంటలు చేయడం రాదు కానీ ఐరన్ చేయడం వచ్చి ఉంటుంది. ఆగు, ఐరన్ బాక్స్ హీట్ ఎక్కిందో లేదో తెలుసా? ఈ లైట్ ఆఫ్ అయిపోతే వేడెక్కినట్టే కదా. ఈ విషయం తెలుసంటే దీనికి ఐరన్ బాక్స్ గురించి తెలిసే ఉంటుంది. సరే కానీ ఏం చేస్తున్నావు? ఐరన్ అండి. నువ్వు ఐరన్ చేస్తున్నట్టు లేదు, చేపలు తోముతున్నట్టుంది. అలా చేస్తే ఐరన్ అవ్వదు. బట్టలు ఐరన్ చేసే ముందు నీళ్లతో తడపాలి. అవునా? అదెంత పని? ఇప్పుడు వస్తాను. అయ్యో, బుద్ధుందా నీకు? ఏమైంది బావా? ఏమైందా చూడు, ఐరన్ చేయమని అప్పగిస్తే బట్టల్ని ఎలా తడిపేసిందో. ఏంటి క్రాంతి ఇది? బట్టల్ని ఐరన్ చేసే ముందు నీళ్లతో తడపాలని ఆయన అన్నారు పూజ. తడపమంటే ఇలా చిలకరించాలి, అంతేగాని ఇలా తడిపేయకూడదు. ఇప్పుడు ఆఫీస్కి ఎలా వెళ్ళాలి? ఇలా నైట్ డ్రెస్ లో వెళ్ళిపోవాలా? ఎందుకండి? బీర్వా నిండా బట్టలున్నాయి కదా. ఎక్కడున్నాయి? 3 వంతులు నానబెట్టున్నాయి, 1 వంతు మాసిపోయి ఉన్నాయి.
ఈ ఒక్క డ్రెస్సు ఉంటే ఇది కాస్త నాశనం చేసి పెట్టావు. ఆ, సరే బావా, ఏదో తెలియక చేసేసింది, దీనికి ఎందుకు సీరియస్ అవడం? ఆఫీస్కి వెళ్ళడానికి డ్రెస్ కావాలి అంతే కదా, నేను డబ్బులు ఇస్తాను, వెళ్లే దారిలో కొత్త డ్రెస్ కొనుక్కుని వెళ్ళు. సరే, ఉండు, డబ్బులు తీసుకొస్తాను. పూజ ఆగు పూజ, డబ్బులేం అవసరం లేదు. డబ్బులు ఇవ్వకపోతే కొత్త బట్టలు ఎలా వస్తాయి? ఆఫీస్కి కొత్త బట్టలే వేసుకుని వెళ్ళాలని రూలేం లేదు. దాని బుద్ధి ఎక్కడికి పోతుంది? అది తిరిగి మళ్ళీ పెంట కుప్పల వెంట తిరగాలని చూస్తుంది. నువ్వు అంతే, నీ మిడిల్ క్లాస్ బుద్ధులు ఎక్కడికి పోతాయి? ఎవడి ఎవడి ఏంటి క్రాంతి ఇది? బావ ఆఫీస్కి వెళ్ళడానికి కొత్త డ్రెస్ కొనుక్కుందాం అనుకున్నాడు, డబ్బులు ఇస్తానంటే ఎందుకు వద్దన్నావు? చూడు బావ ఎంత బాధపడుతున్నాడో. నేను ఆయన్ని బాధ పెట్టడానికి వద్దం లేదు పూజ. అనవసరమైన ఖర్చులు కదా, ఒక పూట అడ్జస్ట్ అవ్వడానికి ఎందుకు ఖర్చు అని అన్నాను. ఆయనేమో నాకు డబ్బులొచ్చాయని పొగరు చూపిస్తున్నాను అనుకుంటున్నారు. ఆయనకి కొత్త బట్టలే కావాలి అనుకుంటే అది నా కష్టార్జితంతో నేనివ్వాలనుకుంటున్నా, నీ డబ్బులతో కాదు. అయ్యో క్రాంతి, ఇక్కడ నీది నాది అనేది ఏమీ లేదు, అంతా మనదే కదా. మన అని నువ్వంటున్నావు పూజ. మన అనే గౌరవం ఉండాలంటే నువ్వు నాకు అప్పగించిన ఈ ఆస్తిని పైసా కూడా ఖర్చు చేయకుండా నీ చేతిలో పెట్టాలి. అది నా బాధ్యత. ఇప్పుడు బావ సంగతి ఏంటి మరి? ఆయనొక తింగరాయుడు. ఎప్పుడెలా బిహేవ్ చేస్తారో ఆయనకే తెలీదు. సరేలే, నువ్వేం బాధపడకు, బావని నేను కూల్ చేస్తాను. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.